జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట 2 నిమిషాలు మౌనంగా విను. తరువాత సరిగ్గా 1 గంటలోగా నువ్వు ఏదైతే కోరావో అది నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ కళ్ళ ముందు నీ కోరికని ఉయ్యాలూపుతాను. ఈ తల్లిని నమ్మి తల్లిపై నమ్మకంతో విన్నావు అంటే ఆఖరణ నువ్వే నాకు కృతజ్ఞతలు చెబుతావు. ఆనందంతో ఉప్పొంగిపోతావు. నా మీద భక్తి నిజమైతే ఖచ్చితంగా ఇది నువ్వు ఈరోజు వినే తీరాలి. నీకోసంగా ఒక శుభవార్తను తెచ్చాను అంటే ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు. నీ జీవితం బాగుండడానికి ఇది చాలు కదా. నీ జీవితం సంతోషంగా ఉండడానికి ఈ రోజు కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. మరి ఆ రోజుని స్వయంగా నేనే నీకోసంగా పరుగున తీసుకువచ్చేసాను. వింటావా లేదా నిర్లక్ష్యం చేస్తావా అన్నది నీకే వదిలేస్తున్నాను. నీ ఇష్టం. ఇప్పుడు ఈ దుర్గమ్మ చెప్పేది పూర్తిగా వినాలి. ఇది విన్న 1 గంటలోగా నువ్వు కోరింది ఏదైనా సరే నీ కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి ఆఖరి వరకు విని ఈ దుర్గమ్మ చెప్పినట్లు చేస్తావు కదా. ఇదిగో విను. నీ తల్లిగా నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రతి నిత్యం కూడా దుర్గాదేవియే నమః, దుర్గాదేవియే నమః అంటూ నన్నే స్మరిస్తూ ఉన్నావు. అవును కదా. నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే, ఏ పరిస్థితిలో అయినా, ఎలాంటి బాధైనా, ఎంత పెద్ద ఆపదైనా సరే నా నామాన్ని మాత్రం స్మరించడం నువ్వు మానలేదు. కష్టాలు ఎన్ని చుట్టుముట్టేసినా సరే, చీకట్లు అలుముకున్నా, జీవితం అల్లకల్లోలం అయిపోతున్నా సరే నా నామాన్ని స్మరిస్తూనే ఉన్నావు. ఈ దుర్గమ్మ నామం నువ్వు స్మరిస్తూ ఉంటే నీ బాధ ఆపద అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి కదా. అవును కదా. ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని ఒక రక్షా కవచం నీ చుట్టూ ఉంది. ఏదో తెలియని ఒక మంచి భావన, ఎవరో నీతో ఉన్నారని, నీ పక్కనే ఉన్నారని, నిన్నే చూస్తున్నారని, ఇలా ఇన్ని రకాలుగా నీకు అనిపిస్తుంది కదా. అసలు ఈ నామంలో ఏముందమ్మా, ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నావు కదా. సరే విను. ఈ దుర్గమ్మ శక్తి ఏంటో, దుర్గమ్మ నామం కొన్న పవర్ ఏంటో నీకు చెబుతాను. ఇదిగో, నువ్వు 1 గంట నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా? ఒక రోజంతా కూడా ఈ దుర్గమ్మకు పూజ చేసినంత ఫలితం నీకు దొరుకుతుంది. నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. అవసరం లేదు. నేను నీలోనే ఉన్నాను. నువ్వు నా నామాన్ని తలిచిన క్షణమే నా ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. అంటే నీ హృదయ తలుపులు తెరుచుకుంటున్నాయి. ఆ గంటలో నువ్వు నాకు దగ్గరైపోతావు. అవును, ఆ 1 గంట నువ్వు నా నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ 1 నామం వేద మంత్రాలు చదివినంత ఫలితం నీకు దొరుకుతుంది. అవును, ఆ క్షణంలో ఏ ఉన్నా సరే మాయమైపోతాయి. పూర్తిగా నువ్వు నాలో ఐక్యమైపోతావు. అమ్మా అమ్మా అంటూ ఒక చిన్న పసిపిల్లాడిలా, పసిపిల్లవాడిలా నువ్వు నా ఒడిలో చేరుకుంటావు. నా పూర్తి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా నువ్వు పొందుతావు. నా లీలలు మహిమలు నీకు తెలియనివా చెప్పు? ఎన్నో చూశావు, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నా నామాన్ని స్మరించావు అంటే కలలో అయినా సరే నీకు తారసపడి దానికి సమాధానం నేను చూపుతాను. ఆ 1 గంట నువ్వు నా నామస్మరణ చేస్తే నిన్ను మోసం చేసే ఈ అబద్ధపు జీవితాల నుంచి పూర్తిగా నేను నిన్ను బయటపడేసి నా లోకంలో జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఆ 1 గంట నువ్వు నా దగ్గర ఉంటావు. ఈ దుర్గమ్మ ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతావు. ఆ 1 గంట నా నామాన్ని పఠించడం వల్ల నీకున్న పాపాలన్నీ తొలగించేస్తాను. 1000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం కలిగిస్తాను. నువ్వు నా కోసంగా నా దర్శనానికి వచ్చి నన్ను దర్శించుకొని నాకు పసుపు కుంకుమలు ఇచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది. ఆ 1 గంట నువ్వు నన్ను స్మరించడం వల్ల ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటావు.
విన్నావా? ఆ ఒక్క గంటలో ఎన్ని లాభాలు ఉన్నాయో. ఆ ఒక్క గంట నా నామాన్ని మాత్రం పఠించడం అస్సలు మానకు. నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే నువ్వు నా నామాన్ని పఠించావు కాబట్టి ఇవన్నీ నీకు చెప్పాల్సిన బాధ్యత. నీ కంటికి కనపడకపోయినా నీ వెనుక పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇన్ని పనులు నీకోసంగా చేస్తూనే ఉన్నాను. అవి ఎవరైనా అడ్డుకోగలరా? లేదు. ఈ దుర్గమ్మ ఒక్కసారి నిర్ణయించుకున్నారు అంటే దాన్ని ఆపడం ఇక ఎవ్వరి తరం కాదు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాన్ని అడ్డుకోవడం, నన్ను అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాని పని. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు నా బిడ్డవయ్యావు కాబట్టి నన్ను పూజించగలుగుతున్నావు, మొక్కగలుగుతున్నావు, నా నామాన్ని పఠించగలుగుతున్నావు. ప్రతి నిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఎందుకంటే నా ఒక్క నామమే నీ అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది. ఆ తాళంతోనే నువ్వు నీ గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. వాయు వేగంతో నీ గమ్యానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో అమ్మ నామాన్ని జపిస్తూ ఉండు చాలు. ఒక్క క్షణం కూడా అస్సలు విడువకు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. మిగతాదంతా కూడా ఈ దుర్గమ్మకి వదిలే, అమ్మ చూసుకుంటాను కదా. ఎందుకో అనవసరంగా బాధపడతావు, అనవసరంగా లేనిపోని ఆలోచిస్తూ ఇబ్బంది పడతావు. ఎందుకు చెప్పు? నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా మారుతాయి. మార్చే బాధ్యత నీ తల్లిగా నేను తీసుకుంటాను. విను, ఇలా నువ్వు ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీ కోరికలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి. అమ్మా, తీరిపోతాయంటున్నావే, మరి ఎటు చూసినా కష్టాలే కదా. నేను రోజు తలుస్తూనే ఉన్నాను కదా. మరి ఎక్కడ కష్టాలు, ఎక్కడ తీరాయి, ఎక్కడ నా సంతోషం, ఎక్కడ నా జీవితం అని ఇలా వేల ప్రశ్నలతో అడుగుతున్నావు కదా. బిడ్డా, నీ పని, నీ వంతు పని నువ్వు చేస్తున్నావు. అలానే నా పని కూడా నేను చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న చిక్కు అనేది ఉందమ్మా. నీకున్న కర్మఫలాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మాత్రమే నా పనులన్నీ నీ కంటపడతాయి. అప్పటి వరకు కాస్త సమయం పడుతుంది. అయితే అమ్మా, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని పూజించి ఏం ప్రయోజనం అని అంటున్నావా? అంత మాట అనకు తల్లి. ఏం ప్రయోజనం అంటున్నావేంటి? నా నామాన్ని నువ్వు పఠిస్తున్నావు కాబట్టే నీకున్న కర్మఫలాలు కొద్ది కొద్దిగా కనుమరుగవుతున్నాయి. అవును, అందుకే నా నామాన్ని రోజూ పఠించు అని చెబుతూ ఉంటాను. నువ్వు అలా చేయడం వల్ల జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. మారుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని పెట్టుకుంటావో ఆ రోజు నుంచి నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నీ తల్లి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.